ప్రైజ్ గాడ్. ఈరోజు దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మనలో అనేక మంది ఒక ప్రశ్న అనేది కలిగి ఉంటారు. దేవుడు ఏ విధంగా తాను ఏర్పరచుకున్న ప్రజలను, తాను పిలుచుకున్న ప్రజలను, లేకపోతే తన యందు నమ్మిక ఉంచిన ప్రజలను ఏ విధంగా దేవుడు కాపాడుతాడు అన్న ప్రశ్న మీరు కలిగి ఉన్నట్లయితే, కీర్తనలు 105 అధ్యాయంలోని దేవుడు మనకి స్పష్టముగా దానిని తెలియజేస్తున్నాడు. కీర్తనలు 105 అధ్యాయము 13వ వచనం నుండి, వారు జనము నుండి జనములకును, ఒక రాజ్యము నుండి మరి ఒక రాజ్యమునకు తిరుగులాడుచుండగా, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియో, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియో ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరినైనను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. దేశం మీదికి ఆయన కరువు రప్పించెను. జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను. ఇక్కడ మనం చూస్తే ఏమంటున్నాడు, మనం ఎప్పుడైతే ఒక రాజ్యం నుండి ఇంకొక రాజ్యానికి మనము అంటే మన జీవితంలోని ఒక మెట్టు నుండి ఇంకొక మెట్టుకు మనము ఎక్కుతూ ఉంటాము. మనము కొన్నిసార్లు కింద పడాల్సి వస్తుంది, కొన్నిసార్లు కష్టాలు నష్టాలు గుండా వెళ్ళాల్సి వస్తుంది, కొన్నిసార్లు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, మనకి మంచి స్థితిని దేవుడు ఇస్తాడు. అయితే ఇదంతా జరుగుతున్నప్పుడు దేవుడు ఎంత నమ్మదగిన వాడో మనము చూడొచ్చు. ఆయనను నమ్ముకున్న వారిని ఆయన ఎన్నడూ కూడా సిగ్గుపరచడనంట. ఇంకా దేవుడు ఏమంటున్నాడు, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియో, అంతేకాదు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియో ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన లోకానికి ఆజ్ఞ ఇస్తున్నాడు. మనల్ని ఏ కీడు కూడా ముట్టనివ్వకుండా ఆయన లోకానికి ఆజ్ఞాపిస్తున్నాడు. నేను అభిషేకించిన వారిని అసలు హింస అనేది వారి దరిదాపులకి కూడా రాకూడదని ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. అధికారులను, రాజులను ఆయన గద్దిస్తాడంట, ఆయన యందు భయభక్తులు కలిగిన ప్రజల కోసము. నిజంగా ఈరోజు మనం ఎంతో గొప్ప దేవుడిని మనము సేవిస్తున్నాం. అది మనము గ్రహిస్తే తప్ప మనము దానిని చూడలేము. అనేక సార్లు మనము ఆత్మీయ అంధత్వంలోకి వెళ్ళిపోతూ ఉంటాము. ఆత్మీయ జీవితంలోని వేసారిపోయిన స్థితికి వెళ్ళిపోతూ ఉంటాము, కింద పడిపోయిన స్థితికి వెళ్తూ ఉంటాము. కానీ దేవుడు చెప్తున్నాడు, మనం ఎప్పుడైతే మనం కన్సిస్టెంట్గా ఉంటామో, ప్రార్థనలోని ఎప్పుడైతే నిలకడగా ఉంటామో, మనం దేవుడు మన పక్షాన చేస్తున్న కార్యాలను మనము చూడగలుగుతాము. ప్రశ్నలన్నీ ఎప్పుడు వస్తాయో తెలుసా? ఎప్పుడైతే మనం ఆత్మీయత నుండి కింద పడతా ఉంటామో, అంటే పడతా లేస్తూ నిలువెచ్చని ఆత్మీయత ఎప్పుడైతే మనం జీవిస్తామో, ఆ సమయంలోనే మనకు అనేకమైన ప్రశ్నలు వస్తూ ఉంటాయి మన హృదయంలోనే. కాబట్టి ఈరోజు మనము ప్రశ్నించే వారిగా ఉన్నప్పటికీ దేవుడు మనల్ని ఇంకనూ ప్రేమిస్తున్నాడు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఏంటంటే, ఆయనను నమ్ముకున్న వారిని ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయన యేసయ్య ఒక్కడే నిజమైన దేవుడు. కాబట్టి ఆయనను నమ్ముకున్న ప్రజలను ఆయన ఏ రోజు కూడా అవమానించినట్టు కానీ, వారిని కించపరిచినట్టు కానీ మనము చూడము. ఆ రోజు అబ్రహాము భయపడి కరువు ఉందని చెప్పి ఐగుప్తుకి వెళ్తాడు. ఐగుప్తుకి వెళ్ళినప్పుడు అక్కడ భయపడి తన భార్యను అబద్ధం చెప్పమంటాడు. అలా చెప్పినప్పుడు ఆ రాజు ఎప్పుడైతే తీసుకొని వెళ్ళిపోతాడో సారాని, రాజు తనని భార్యగా చేసుకుందాము అని అనుకుంటాడు. సారాని రాజు భార్యగా చేసుకుందామని అనుకుంటాడు. ఆ ఒక్క తలంపు ఆ రాజ్యం అంతట్లో కూడా ఎంతో ముప్పులు తెప్పించింది, కష్టాలు తెప్పించింది. ఎందుకంటే అక్కడున్న పనికత్తెలు కానీ, అందులో ఆ రాజ్యంలో ఉన్న స్త్రీల గర్భము మూయబడ్డదంట. ఆదికాండము 12వ అధ్యాయము 16వ వచనం నుండి, అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగ గాడిదలు, దాసులు, పనికెత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. దేంతో బాధించాడంట? మహావేదనల చేత. ఎంతగానో వారు వేదన అని లేదు, వేదనల చేత ఆయన బాధించాడంట. అంటే వివిధ రకాలైన వేదనలు వారికి కలిగాయి.
అంటే మన దేవునితోటి ఎవ్వరు కూడా పోరాడలేరు అని చెప్పి మనము ఈ వచనం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు మనము ఏ విధమైన జీవితం జీవిస్తున్నామో మనం ఒకసారి పరీక్షించుకుందాము. ఎందుకంటే మన దేవుడు ఎంతో నమ్మదగిన దేవుడు. ఆయనను నమ్మిన వారిని ఆయన ఎన్నడూ కూడా త్రోసివేసే దేవుడు కాదు అని చెప్పి మనకు అర్థమవుతుంది. మన జీవితాల్లోని మనము ప్రతిదినము ప్రార్థనలోని వాక్య ధ్యానంలోని మనము నిలకడగా ఉన్న ఎడల ఆయన కార్యాలు ఎట్టివో మనము ప్రతిదినము చూడగలుగుతామండి. మన జీవితంలోని మనం ఒక్కొక్క మెట్టు ముందుకు వెళ్ళాలి తప్ప మనము కింద పడిపోయేవారుగా ఉండద్దు. సాతాను ఎవరిని మృంగుదుమా అని చెప్పి దివారాత్రములు తిరుగుతున్నాడంట. కాబట్టి వాడి మాటలను కానీ వాడి ఉచ్చులను కానీ మనము గురి పెట్టుకోకూడదు, కానీ వాటిని లక్షించకూడదు. కానీ దేవుని కార్యాల వైపు మన లక్ష్యం అనేది ఉండాలి. మన చూపులు అనేది, మన దృష్టి దేవుని కార్యాల వైపు ఉండాలి. ఆయనను నమ్ముకున్న ప్రజలను కాపాడడానికి ఆయన ఎవరినన్నా గద్దిస్తాడంట. ఈరోజు మిమ్మల్ని రాజులు తరమకపోవచ్చు, లేకపోతే పెద్ద పెద్ద అధికారులు మిమ్మల్ని తరమట్లేదేమో. చిన్న చిన్న వ్యక్తులకే మీరు భయపడుతున్నారేమో మీ జీవితంలోని. వారు ఏమంటారో, వీరు వీరు మా జీవితాన్ని ఘోరంగా చేస్తారేమో, వీరు మా జీవితాన్ని నాశనం చేస్తారేమో, మీరు ఎవరి గురించైనా మీరు భయపడుతున్నారేమో. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఆయన యందు నమ్మిక ఉంచిన ప్రజల నిమిత్తము ఆయన పెద్ద పెద్ద రాజులనే గద్దిస్తాడంట. వారి గృహంలోని వేదనను కలుగజేస్తాడు మిమ్మల్ని రక్షించడానికి. ఒక్క షారై విషయంలోని దేవుడు ఏం చేశాడు, వారి రాజ్యంలోని ఇంచుమించు 3 రోజులు వారి రాజ్యం అంతా మహావేదనలతోటి వేధింపబడ్డాయి. ఈరోజు మనం అనుకుంటున్నాము ఏదో మామూలు దేవుణ్ణి మనము ఏదో అలా సేవిస్తున్నాము అని చెప్పి మనం అనుకుంటున్నామేమో. మన తలంపుల్ని మనము సరిదిద్దుకోవాలి. ఎందుకంటే మనం సేవిస్తుంది నిజ రక్షకుడిని, నిజమైన దేవుడిని మనము సేవిస్తున్నాం. మనకి ఏ భయము అవసరం లేదు. మనం ఎలాగ జీవించాలో మన దేవునికి అంతా తెలుసు. కాబట్టి ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఆయన యొక్క బిడ్డలుగా మనము జీవించినట్లయితే మనకి ఏ కొదువ రాకుండా దేవుడు మనల్ని పోషిస్తాడు. ఈ చిన్న మెసేజ్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీస్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. షలోమ్.